చూసే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ ధరలు పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం, థియేటర్లు ఖాళీ కనిపించడం అనేది సినిమా మీద ఎలాంటి. సో అందుకే ఎప్పుడు 1 వీక్ 10 days టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ వీక్, థర్డ్ వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు. సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎంగా ఉండగా పెంచేది లేదని, అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు, దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి, ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగెనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. పాత సినిమాలాగే డోంట్ వరీ. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను. నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఇప్పుడు RRR లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు, అబ్నార్మల్గా పెంచితే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. అలాగా అది ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్ర జియో చూస్తే తెలుస్తుంది. దేవరా సినిమా అప్పుడు ఎలాగ ఉన్నాయో అలాగే కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము, వాళ్ళు ఇచ్చారు. పుష్ప 2 పెట్టిన ప్రైజెస్ మోడల్ అనేది ఆడియన్స్ కి ఇబ్బంది అని అంత కన్వీనియంట్ కాదని అనుకున్నాడు. అంటే మీరు ముందు లేనట్టున్నారు. రాగానే ఒక రిక్వెస్ట్ చేశాను నేను. అంటే అదేనమ్మా, ఇప్పుడు అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ తప్పు కాదు. కానీ ఈరోజు తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది? ఎందుకు వస్తుంది? మనం స్పెండ్ చేస్తున్నాం. స్పెండ్ చేసి ఒక భారీతనం, ఇప్పుడు బాహుబలిని చూడండి, రాజమౌళి గారు చేసిన RRR చూడండి, ఇట్లా ఆ భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవాళ వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇవాళ బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావ్ దిల్ రాజు సాబ్ కౌన్సా ఫిలిం బనారే, పాన్ ఇండియా కౌన్సా ఫిలిం లేకే ఆ రే, ఇది మాకు వచ్చే అక్కడ రెస్పెక్ట్. సో ఆ సినిమాని అలా స్పెండ్ ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఈ సినిమాకి ఎందుకు మరి 1 yearలో తీసేయచ్చు. నో, డైరెక్టర్ చూస్తున్న సాంగ్స్ రావాలి. ఒక 75 crores అంటే ఒక పెద్ద సినిమానే తీసేయచ్చు 5 పాటల బడ్జెట్తో. అది పెట్టకుంటే అది రాదు. అండ్ మన ఆడియన్స్ ఏంటి, మీరు మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు తమిళ్ ఆడియన్స్ బిగ్ సినిమా లవర్స్. మన ఎంటర్టైన్మెంట్, మన కళ్యాణ్ గారు మీరు చూస్తే ఏం చెప్పారు, యూత్ అలా ఉండాలి, సినిమాలకు వెళ్ళి చొక్కాలు దింపుకొని పేపర్లు వేసినప్పుడే కదా మనకు ఆ ఎనర్జీ. ఇప్పుడు వకీల్ సాబ్ చూసినప్పుడు మీకు తెలుసో లేదు, నేను అన్నీ మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు విసిరా. ఎందుకు? ఒరిజినల్ వాడు వచ్చాడు, అరే నేను ప్రొడ్యూసర్ అంటాను. అంటే మన ఎనర్జీ, మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి? సినిమా ఇస్తా. అదర్ స్టేట్లో ఇప్పుడు అంటే పాన్ ఇండియా అయిన అదర్ స్టేట్లోకి వెళ్ళి ఇప్పుడు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచండి అని అడగం. ఎందుకు? మన సినిమా మన దగ్గర నుంచి వెళ్తున్నాము. మన హీరోలు అంటే మన స్టార్ హీరోలు అందరంటే మన అందరికీ ఆల్ హీరో అభిమానులు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు? ఈ కల్చర్ అదర్ దగ్గర లేదు. ఎంత పెద్ద సినిమా అయినా మానీషో నుంచి వెళ్ళడం విపరీతమైన క్రేజ్తో వచ్చినప్పుడు ఉంటుంది తప్పితే మామూలు స్లోగానే ఉంటుంది అదర్ స్టేట్స్లలో. ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్లలో చూస్తే వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా పడదు. ఇది రైట్.
దానికి థియేటర్స్ మూడింటికి సమన్యాయం ఉంటుందా? అసలు 100% దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. సార్ ఇది ఏం ఒకటి చెప్తారు? అదే అలా ఇప్పుడు ఉందా? 2 సినిమాలు మా ప్రొడక్షన్ అయినా సితారా కూడా మా ప్రొడక్షన్. ఓకే. మీకు తెలిస్తే సితారా సినిమాలన్నీ ఎప్పుడు మేము రిలీజ్ చేస్తాయి. చిన్నబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ టు మీ, వంశీ బ్రదర్ టు మీ. సో అది మా సొంత కంపెనీ లాగే. 3 సినిమాలకు కరెక్ట్గా ఉంటాయి. ఎలా ఏ సినిమాని బట్టి. అందుకే జాగ్రత్తగా ఏంటి, మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి 10th, 12th, 14th 3 సినిమాలు వచ్చిన 2 రోజులు గ్యాప్ పెట్టుకొని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చేసుకున్నాం. సంక్రాంతి అనగానే సంక్రాంతి రాజు తర్వాత దిల్రాజు అయ్యాడు. అయితే ఈ సంక్రాంతి మొత్తం మీదే అవడం డెవలప్లో ఫీల్ అయ్యేది ఏం లేదు. నేను సూపర్ హిట్లు ఎలా అవుతాయనే పనిచేస్తున్నా. ఈ సంక్రాంతికి కంబ్యాక్, 2 సినిమాలతో కంబ్యాక్ అనిపించుకోవాలనేది. సార్ మీరు అలాగే ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దానికి ఏం చేద్దాం అనేది ఆలోచనతో ముందుంటాం. అయితే ఎఫ్టీసీ చైర్మన్ అయిన తర్వాత సినిమా పరిశ్రమ కోసం మీరు ఏం చేయాలనుకున్నారు? అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చిన్న చూపు చూడొద్దు ఏపీని అని చెప్పేసి ఆయన అస్సలు మీరు 15th తర్వాత నేను ఆ రోల్లోకి వెళ్ళాలి.